హాయ్ హలో వెల్కమ్ టు విఎల్ మీడియా. నేను మీ విజయలక్ష్మి. బిగ్ బాస్ సీజన్ 8 ఒక గంట క్రితం ప్రోమో అయితే వచ్చింది. ఫుడ్ కోసం మామూలుగా కొట్టుకోవట్లేదు అనమాట. సీతాకి మణికంఠకి గట్టి ఫైట్ అయితే జరుగుతుంది. సంచాలకుడుగా యశ్వి ఆవిడ చీఫ్ కాబట్టి, ఆవిడ పెద్దగా ఉంది కాబట్టి ఆవిడ నిర్ణయం ఫైనల్ అని చెప్పేసి గట్టిగా అయితే అంటుంది. అసలుకి ఈ ప్రోమోలో అయితే స్టార్టింగు పప్పుల కోసం కొట్టుకుంటూ సీత గెలిచినట్టు, అలాగే మణికంఠ అక్కడ లూజ్ అయినట్టు, తర్వాత టొమాటోస్ కోసం వెళ్ళినప్పుడు మళ్ళీ మణికంఠ విన్ అయినట్టు, సీత లూజ్ అయినట్టు, ఓవరాల్గా అయితే ఫుడ్ ఎవరైతే గెలుచుకుంటారో ఫైట్ చేసి వాళ్ళకే ఫుడ్ వచ్చినట్టు. ఇప్పుడు గెలుచుకొని వాళ్ళ టీంకి అయితే ఫుడ్ లేనట్టుంది. మరి ప్రోమోలో అయితే ఎగ్జాక్ట్గా 250 గ్రామ్స్ మరమరాలే తీసుకురమ్మంటే మణికంఠ 275 తీసుకొచ్చాడు. 350 గ్రామ్స్ సీత అయితే తీసుకొచ్చింది. సంచాలకుడు యశ్వి కాబట్టి నా ఇష్టం అన్నట్టు ప్రవర్తిస్తుంది. ఇద్దరు ఫెయిలే అని చెప్తుంది. కాబట్టి వాళ్ళకి ఒక పాయింట్, వీళ్ళకి ఒక పాయింట్ వచ్చింది. మరి సీత అయితే ప్లీజ్ బిగ్ బాస్ ఫుడ్ కూడా అందరికీ ఇవ్వండి అంటుంది. మరి సోనియా అయితే ఏడుస్తుంది మరి ఎందుకో వీడియోలో అయితే. మరి మణికంఠ అయితే నేను విన్ అయ్యాను, నేను మంచిగా ఆడాను, ఎవరి నిర్ణయం నాకు అక్కర్లేదు అన్నట్టు చెప్తున్నాడు. మరి విష్ణు తోటి అలాగే అభయ్ తోటి వాదిస్తూ ఉన్నాడు మణికంఠ అయితే. మరి సీత సెన్సిటివ్ కాబట్టి బిగ్ బాస్ ఫుడ్ అందరికీ ఇవ్వండి, ఫుడ్ కోసం కొట్టుకోవడం నాకు అసలు నచ్చట్లేదు అని అంటుంది. సోనియా ఎందుకు ఏడుస్తుందో మరి నాకైతే అర్థం కావట్లేదు. విష్ణు వీళ్ళందరూ కూడా మరి ఓదారుస్తూ ఉన్నారు. చూడాలి. ప్రోమో అయితే గట్టిగానే అంటే చూసేటట్టు ఉందన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్ అయితే క్రియేట్ చేశారు. ఎవరైతే ఇప్పుడు దాకా లగ్జరీగా ఉన్నారో వాళ్ళు ఏడ్చారు. ఎవరైతే ఇప్పటివరకు బాధపడ్డారో వాళ్ళకి ఫుడ్ దొరికినట్టయితే ఈ టాస్క్ ద్వారా అయితే అర్థమవుతుంది. అంతే కదా, కొన్ని రోజులు వాళ్ళు హైలైట్ అవుతారు, కొన్ని రోజులు వీళ్ళు అనమాట. ఎంత పడిపడి లేచారో మరి చూడాలి. ఈరోజు అయితే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందని చెప్పుకోవాలన్నమాట. ఇక్కడ టీమ్స్ అయితే వేర్పడ్డాయి అన్నమాట. సోనియా గారు కూడా ఒక గేమ్ ప్లాన్ అయితే ఆవిడకి పక్కాగా ఉంది. నేను అనవసరంగా ఓటేసాను ఆవిడకి అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చిందనమాట. ఎందుకంటే చాలా వరస్ట్గా అయితే ఆడుతున్నారు. అంటే ఎవరైతే స్ట్రాంగ్ కంటెస్ట్లు ఉన్నారో మేమే స్ట్రాంగ్ అనుకొని ఫీల్ అవుతూ ఉన్నారనమాట వాళ్ళు. అభయ్ కానీ, విష్ణు కానీ, లేకపోతే సోనియా, నిఖిల్ వీళ్ళందరూ కూడా ఒక బ్యాచ్గా తయారయ్యి మేమే స్ట్రాంగ్, వీకర్ని పంపించేద్దామని అనేది ఆవిడది ఒక ప్లాన్ అనమాట. ఆవిడ ఎవరిని నామినేట్ చేయాలో కూడా ఈవెన్ నిఖిల్కి చెప్పేస్తుంది అనమాట. ఎందుకు చేసావని కూడా అడుగుతుంది. అంత డామినేటింగ్గా మాట్లాడడం, అతని గేమ్ కూడా ఈవిడే ఆడేస్తుందనే చెప్పాలి. తర్వాత అయితే విష్ణుప్రియ ఆర్గ్యుమెంట్స్లో అయితే సోనియా విష్ణుప్రియ ఆర్గ్యుమెంట్ అయితే అది కొంచెం సెన్సిటివ్ కాబట్టి నేనైతే మాట్లాడదలుచుకోలేదు. ఎవరు ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి, ఎవరు పర్సెప్షన్స్లో వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు ఎవరు రైట్ అని. కానీ శేఖర్ భాషా గారు అయితే చాలా జెన్యున్గా అయితే ఆడుతున్నారు. అంటే ఏదైనా కానీ లోపల పెట్టుకోవడం అలా ఏం లేదు. విష్ణుప్రియ కూడా అలాగే ఆడుతుందన్నమాట. ఇంకా యశ్వికి ఎలిమినేషన్ ఎప్పుడు వచ్చిందని అందరూ అయితే కోపంతో చూస్తూ ఉండంటారు. ఎందుకంటే 2 వీక్స్ సేఫ్గా కూర్చుంది ఇంట్లో, దర్జాగా ఉంటుందన్నమాట. ఆమెను ఎలిమినేట్ చేస్తారు. నెక్స్ట్ వీక్ అయితే నాకు తెలిసి పవర్స్ అన్నీ పోతాయి. అప్పుడు ఎలిమినేట్ అందరూ కోపంతో ఉంటారు. ఆవిడకంటూ ఒక ప్లానింగ్, స్ట్రాటజీ ఉంది. ఈవెన్ కొంచెం కూడా జాలి కానీ ఏ విధంగా కూడా మాట్లాడదన్నమాట. యశ్వి ప్లానింగ్ అయితే అలా ఉంది. ఆదిత్య ఓం గారు అయితే ఏదో స్ట్రగుల్ అవుతున్నారు. మరి ఎందుకో తెలియదు కానీ ఎప్పుడు పనే ధ్యేయం, మంచి వాళ్ళు అనిపించుకున్న మంచి ట్యాగ్ కోసం ప్రయత్నిస్తున్నారు. అందులో నుంచే ఫ్రస్ట్రేషన్ బయటకు వచ్చింది. అదే బిగ్ బాస్ అంటే. అందుకే మొదటి నుంచే ఓపెన్ అప్గా ఉండాలి నాకు తెలిసి అయితే. ఇంకా మామూలుగా ఎప్పుడులాగే కిరాక్ సీత కిరాక్గానే ఉంది, ఒకేలాగా ఉంది, జెన్యున్గా ఆడుతుంది. కోపం వస్తే కోపంలాగా మాట్లాడుతుంది. ఎవరైతే స్ట్రాంగ్ కంటెస్ట్లు అనుకుంటున్నటువంటి సోనియా, విష్ణు కానీ, లేకపోతే నిఖిల్, అభయ్ నలుగురు టీం అయిపోయి మిగిలిన వాళ్ళని బయటికి పంపించేద్దాం ఏదేదో అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు శేఖర్ భాషా గారు, అలాగే కిరాక్ సీత, మళ్ళీ విష్ణుప్రియ వీళ్ళు స్ట్రాంగ్ అవుతారు ప్రేక్షకుల మనసులో అయితే. ఇంకా నిఖిల్ గారు ఏదైనా స్మోక్ మానేస్తే నేను నీకు ఏదైనా ఇచ్చేస్తానని సోనియా అనడము, అది అంటే చాలా ఎక్కువ చదువుకొని కూడా విష్ణుప్రియను ఊరికే తిడుతూ ఉండడం. సోనియా గారు అయితే అందరినీ బ్లేమ్ చేయడమే
పని అన్నట్టు ఉంది. ఆవిడకైతే ఒక బయట అయితే చాలా స్ట్రాంగ్గా అయితే ఒక టీమ్ మెయింటైన్ చేసుకొని లోపలికి వెళ్ళింది. అందుకే ఆవిడకి అంత ఓవర్ కాన్ఫిడెన్స్ అని అయితే నాకు అర్థమవుతుంది. లేకపోతే ఒక డాన్స్లో కానీ లేకపోతే వర్క్లో కానీ ఎప్పుడైతే అంత యాక్టివ్గా ఉండదు, మామూలుగా ఉంటుంది అంతే. దాన్నే ఏదో నాకు చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని ఫీల్ అవుతూ ఉన్నారనమాట. ఆవిడ నోరేసుకొని పడిపోతారు కాబట్టి మేబీ అందరూ భయపడుతూ ఉన్నారు. ఏమైద్దో చూడాలి. మొత్తానికైతే ఇలా నడుస్తూ ఉంది. ఈ వీక్లో మీరు ఎవరిని సేవ్ చేద్దాం అనుకుంటున్నారు చెప్పండి. ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళండి. నమస్తే.